హాయ్ హలో నమస్తే ఆదాబ్ సత్ శ్రీ అకాల్ దిస్ ఇస్ కావ్య వెల్కమ్ టు అవర్ ఛానల్। ఈరోజు వచ్చి మన ఛానల్లో వచ్చేసి క్యాబేజీ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను। క్యాబేజీ వచ్చేసి ముందుగా వాష్ చేసుకొని ఇలా పీసెస్ చేసుకోవాలన్నమాట। ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలన్నమాట నైస్గా। ఇలా క్యాబేజ్ని వచ్చేసి పీసెస్ చేసుకోవాలన్నమాట। ఇలా పీసెస్ చేసుకున్న తర్వాత మనం వచ్చేసి ఒక గిన్నెలోకి వేసుకోవాలి। ముందుగా వచ్చేసి శనగపిండి వేసుకోవాలన్నమాట। ఒక పిరికెడు శనగపిండి, పిరికెడు బియ్యం పిండి, పిరికెడు మైదా పిండి వేసుకోవాలి। అందులోకి సాల్ట్ యాడ్ చేస్తున్నా। 1.5 స్పూన్ సాల్ట్ యాడ్ చేసినాను। కారం 1 స్పూన్ యాడ్ చేసినాను। తర్వాత చికెన్ మసాలా కొద్దిగా వేసాను, చికెన్ మసాలా, ధనియాల పొడి యాడ్ చేస్తున్నాము, జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోవాలి। ఇవన్నీ వచ్చేసి వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి। బజ్జీల పిండిలాగా కొద్దిగా టెక్స్చర్ వచ్చేసి బజ్జీల పిండిలాగా ఉండాలి, మరీ వాటరీగా ఉండకూడదు అన్నమాట। మిక్స్ చేసుకోవాలి। వాటర్ యాడ్ చేసుకోవాలి। ఇలా వాటర్ అయితే చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి, మళ్ళీ ఎక్కువ పడకూడదు అన్నమాట వాటర్। క్యాబేజీ యాడ్ చేసుకోవాలి, అందులోకి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న క్యాబేజీ యాడ్ చేసుకోవాలి। ఇందులోకి మిక్స్ చేసుకోవాలి మంచిగా। ఇలా మిక్స్ చేసుకోవాలి। తర్వాత వచ్చేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి। దీంట్లో టేస్ట్ చేసుకోవాలి ఫస్ట్ పిండి అయితే, దీంట్లో సాల్ట్ తక్కువ అయితే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు, ఏమైనా తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట। డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి ఇలాగా। ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ఇలా పిండి కలిపి పెట్టుకున్నాం కదా క్యాబేజీ మొత్తం డీప్ ఇలా వేయాలన్నమాట, చూపిస్తాను అది కూడా నేను। ఇది వచ్చేసి అంటే ఇంకా ఫ్రై అవుతున్నప్పుడు ఇంకా ఫ్రై అవ్వలేదు అన్నట్టు అనిపిస్తుంది అనమాట। చూడండి ఇక్కడ చూస్తే సాఫ్ట్గా అనిపిస్తుంది, బయటికి తీసి పక్కన పెడితే గట్టిగా అయిపోతుంది అనమాట, అంటే క్రిస్పీగా వస్తుంది। మనం ఇంకా ఫ్రై కాలేదు అని అట్లే పెడితే మాడిపోతుంది అనమాట। ఇవి ఫ్రై అయిన తర్వాత పక్కన తీసుకుంటే అయిపోయిద్ది అనమాట ఫైనల్గా। టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి। లాస్ట్ వీడియోలో నేను దొండకాయ ఫ్రైకి ఎలా చెప్పానో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే అనమాట। ప్రాసెస్ అంతా యాజ్ ఇట్ ఈజ్ అనమాట, ఏమంటే వెజిటబుల్ చేంజ్ అయింది, అక్కడ వచ్చేసి దొండకాయలు ఇక్కడ వచ్చేసి క్యాబేజ్ అనమాట। టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి। ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన తీసుకోవాలి అంతే।
టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. ఫైనల్గా వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. చూసారా క్రిస్పీగా వస్తుందని చెప్పాను కదా, క్రిస్పీగా వచ్చింది చూడండి. టేస్ట్ కూడా అద్దరిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే బెల్ సింబల్ ఉంటుంది నొక్కేసేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. చూసారు కదా ఇలా వచ్చేసిద్ది అనమాట. ఫైనల్గా క్రిస్పీగా వచ్చుద్ది. ఇవి వచ్చేసి కర్రీ పాయింట్స్లో ఉంటాయన్నమాట. మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి ఫ్రై కూడా ఈజీగా అయిపోతుంది. హైదరాబాద్లో కర్రీ పాయింట్స్లో అమ్ముతారనమాట ఈ రెసిపీ వచ్చేసి. మీరు కూడా ట్రై చేయండి, సూపర్ వచ్చింది అనమాట. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే బెల్ సింబల్ ఉంటుంది నొక్కేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.